కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరి ఆలోచన విధానం మాత్రం వేరువేరుగా ఉంటాయి. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకున్నట్లయితే కాలం మనకు ఎప్పుడూ ఒకేలాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి శుభోదయం. ఉదయాన్నే నిద్రలేచి చూడగానే చల్లటి వర్షం పడుతూ ఉంది. మా అమ్మాయి అయితే 4కి లేస్తుందో 5కి లేస్తుందో క్లారిటీగా అయితే తెలియదు. తనకి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు లేచి పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటుంది. అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయిలే, ఆ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ అయితే అవుతుంది. తను 6th క్లాస్ ఎంటర్ అవ్వగానే కరోనా కూడా ఎంటర్ అయ్యి 6వ తరగతి 3 నెలలు మాత్రమే చదివేటువంటి అవకాశం, విలువైన అవకాశం పొందింది. పోనీలే, ఆ 3 నెలలైనా 6వ తరగతి చదవడానికి సమయం దొరికిందని చాలా సంతోషపడ్డాం. 6th క్లాస్ పాఠాలే సరిగా అర్థం కాలేదు అనుకునే లోపు 7th క్లాస్ ఎంట్రీ వచ్చేసింది. సరే, ఎలాగోలాగా 7th క్లాస్ అయినా మంచిగా చదవాలి అని చెప్పి స్కూల్కి సెలవులు ఇచ్చినా వాళ్ళు సెలవులు తీసుకోకుండా సెలవుల్లో కూడా పాఠాలు 6th వదిలేసిన పాఠాలను పూర్తి చేసి 7th అర్థం చేసుకునే లోపు మరలా ఇయర్ అయిపోయి 8th క్లాస్కి వచ్చేసింది. సరే, 8thలో అయినా తన సత్తా చాటుకోవాలి, 8thలో అయినా క్లాసులో ముందంజలో ఉండాలి అని చెప్పి చాలా ఆశలతో 8th క్లాసులో అడుగు పెట్టగానే సిలబస్ మారిపోయింది. స్టేట్ సిలబస్ కాస్త CBSE సిలబస్గా మారిపోయింది. 8th క్లాస్లో అయినా ముందంజలో ఉండాలి అని వేసవి సెలవులు కూడా తీసుకోకుండా 8th పాఠాలను ముందే చదివేసి ఉంచుకున్న మా పాపకు మరలా షాక్ ఎదురైంది. మీరైతే ఈ వ్లాగ్ చూసేయండి. నేనైతే ఒక చిన్న స్టోరీ చెప్పాలి అని అనుకుంటున్నాను. మనుషుల మధ్య బంధాలు ఏ విధంగా పెంచుకోవచ్చు అనే ఒక చిన్న కథ. కొత్తగా పెళ్ళైన రాధ అత్తారింట్లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. అత్తామామలు, భర్త, కొత్త ప్రదేశం, కొత్త ఇల్లు ఎలా ఉంటుందో ఏంటో అని భయంగా తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని అత్తారింట్లో అడుగుపెట్టింది. ఇల్లు, అత్తామామ, భర్త వీళ్ళందరూ అలవాటు అవ్వడానికి కొంత సమయమే పడుతుంది ఎవరికైనా. కానీ రాధకు మాత్రం అత్తామామ నుంచి ఎలాంటి కష్టాలు అనేవి లేవు. అలాగే తన భర్త వైపు నుండి కూడా ఎలాంటి కష్టాలు లేవు. తన జీవితం సజావుగా ముందుకు సాగుతూ ఉన్న సమయంలో పుట్టింటి నుండి ఒక కబురు వచ్చింది. పుట్టింటి నుండి వచ్చిన కబురు ఏంటి అంటే తన అమ్మను నాన్నను వాళ్ళ పెద్ద అన్నయ్య బయటకు నెట్టేశాడు అని చెప్పి కబురు తెలిసింది. విషయం తెలుసుకున్న రాధ ఆలోచించసాగింది. తన తల్లిదండ్రులకు ఏ విధంగా అయినా సరే సహాయపడాలి అని ఆలోచన చేస్తూ ఉంది. రాత్రిపూట నిద్రపోకుండా తన తల్లిని తండ్రిని ఎలా ఆదుకోవాలి, ఎలా ఇంటికి తీసుకొని రావాలి అని ఆలోచన చేస్తూ తన భర్తతో ఈ విషయాన్ని చెప్పాలా చెప్పకూడదా అని తనలో తనే మదన పడుతూ ఆ రాత్రి అలా గడిచిపోయింది. అలా తను రాత్రంతా ఆలోచిస్తూ ఆలోచనలతో ఎప్పుడూ నిద్రపోయిందో తనకే తెలీదు. కానీ మెలకువ వచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి తన భర్తకి ఈ విషయం ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. ఈలోపు టిఫిన్ సమయం రానే వచ్చింది. టిఫిన్ చేయడానికి అందరూ కూర్చొని ఉన్నారు. రాధ చిన్నగా తన భర్త పక్కనే కుర్చీ వేసుకొని కూర్చొని తల కిందకు దించి అతని వైపు చిన్నగా చూసింది. అతనేమో తన పని తను చేసుకుంటూ తింటూ ఉన్నాడు. ఇక లాభం లేదు, నేనే మాట్లాడాలి ఆయనతో అని చెప్పేసి రాధ ఈ విధంగా తన భర్తతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏవండి, మా పుట్టింటి నుండి నాకు ఒక కబురు వచ్చింది. ఆ మాట చెప్పిన తన భర్త టిఫిన్ చేస్తూనే ఉన్నాడు తల వంచుకొని. రాధ మాటలను కంటిన్యూ చేసింది. మా అమ్మను మా నాన్నను మా పెద్ద అన్నయ్య బయటకు నెట్టేశాడంట. వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, ఏదో ఒక ఆశ్రమంలో తలదాచుకున్నారు. వాళ్ళని మనం ఇంటికి తీసుకొని వద్దాము. మా నాన్నగారు నా చిన్న పిల్ల దగ్గర నుంచి కూడా చాలా కష్టపడ్డారు నన్ను చదివించడానికి, నన్ను పెంచి పెద్ద చేయడానికి. ఆడపిల్లగా తను సంపాదించినద ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం మన పెళ్ళికే ఖర్చు పెట్టారు. మీకు కట్నంగా ఇచ్చారు. తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయారు. మా అన్నయ్య బయటకు నెట్టేశాడు. కానీ నాకైతే ఈ విషయం చాలా బాధగా ఉంది. మీరు అనుమతి ఇస్తే మా అమ్మను మా నాన్నను ఇంటికి తీసుకొని వద్దాము అని చెప్పేసింది.
ఇంత మాట్లాడుతున్న తన భర్త మాత్రం ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. అసలు ఏమైంది, ఎందుకు అని కూడా అడగలేదు. అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు. రాధ ముఖం చిన్నబుచ్చుకుంది. అయ్యో, ఇప్పుడు నేను మా అమ్మని నాన్నని ఎలా ఆదుకోవాలి అని ఆలోచిస్తూ కుర్చీలోనే కూర్చొని ఉండిపోయింది. అయితే చాలా సమయం గడిచాక తన భర్త గదిలో నుండి బయటకు వచ్చి రాధ దగ్గరకు కొన్ని డబ్బు కట్టలు తీసుకొని వచ్చాడు చేతి నిండా. అది చూసిన రాధ ఆశ్చర్యపోతూ అడిగింది, ఏంటండి ఇది అని చెప్పి. తన భర్త తనకు ఈ విధంగా సమాధానమిచ్చాడు. మీ నాన్నగారు నేను వద్దు అనే కొంది నాకు కట్నంగా ఇచ్చారు ఈ డబ్బు. నేను బాగానే చదువుకున్నాను, మంచి ఉద్యోగము చేస్తున్నాను, నాకు డబ్బు అవసరం లేదు. మీరు పిల్లని ఇచ్చి పెళ్లి చేశారు, అది చాలు. ఒక పద్ధతైన కుటుంబం, సంస్కారవంతమైన అమ్మాయి నాకు దొరికితే చాలు అని నేను అనుకున్నాను. ఈ డబ్బు, ఈ కట్నం నాకు వద్దు అని నేను ఆ రోజే చెప్పాను. కానీ మీ నాన్నగారు నా మాట ఏమాత్రం కూడా వినలేదు. బలవంతంగా ఈ డబ్బు నా చేతిలో ఆ రోజు పెట్టాడు. సరే, ఇంకా అంత బలవంతంగా ఇచ్చినప్పుడు ఏదో ఒకదానికి అవసరానికి వాడదాము అని చెప్పి నేను దీనిని ఖర్చు పెట్టలేదు. ఈ డబ్బు తీసుకొని వెళ్ళి మీ నాన్నగారికి ఇవ్వు. వాళ్ళని ఒక ఇల్లు కొనుక్కొని మంచిగా జీవితాన్ని ముందుకు కొనసాగించమని చెప్పు అని చెప్పి ఆ భర్త నోట్ల కట్లో తన తండ్రి ఇచ్చిన కట్నం డబ్బు మొత్తం కూడా ఆమె చేతికి ఇవ్వగానే రాధ వెంటనే ఆనంద బాష్పాలతో తన కళ్ళు నిండిపోయాయి. ఇక్కడ జరుగుతున్న సన్నివేశం అంతా కూడా అత్తామామలు పక్క నుండి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా అంటారేమో ఆ డబ్బు కట్టలు చూసి అని రాధ భయంగా అక్కడే నుంచొని చూస్తూ ఉంది. కానీ ఈలోపు వాళ్ళ అత్తామామ దగ్గరకు వచ్చి రాధను కూర్చోపెట్టి, రాధ తీసుకొని వెళ్ళి మీ అమ్మకు మీ నాన్నకు ఇవ్వు. వాళ్ళని ఇల్లు కొనుక్కోమని చెప్పు, మంచిగా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళమని చెప్పు. మేమైతే ఏమీ అనము, మాకు ఇష్టమే ఈ డబ్బు నీకు ఇవ్వడము అని చెప్పి వాళ్ళు కూడా ఎంతో ప్రేమగా రాధను అక్కున చేర్చుకొని మంచి ఓదార్పు మాటలు చెప్పారు. ఈ కథలోని నీతి ఏంటి అంటే, నేను చెప్పాలి అనుకున్నటువంటి అంశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ బంధాలను ఈ రోజుల్లో ఒకరు డబ్బుల దగ్గర దూరం చేసుకుంటున్నారు. ఆ రూపాయి దగ్గర బంధాలు ఎన్ని తెగిపోతున్నాయో. నిజంగా అత్తమామ అయినా తల్లిదండ్రులైనా వారు ఎంతో కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థానంలో ఒక మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు తల్లిదండ్రుల గురించి ఆలోచించడం మన బాధ్యత. అలాగే అత్తమామల గురించి ఆలోచించడం కూడా మన బాధ్యతే. రాధకు అత్తింటి నుండి అంత మంచి సహాయము పొందడానికి మూలం ఏమిటి అనుకుంటున్నారు? రాధ ఎప్పుడూ తన భర్తని, తన అత్తమామల్ని గౌరవంగా చూసేది, తన తల్లిదండ్రుల్లాగా ప్రేమించేది. అత్తమామ సేవలు, భర్త సేవలు చాలా చక్కగా నిర్వహించేది. ఇదంతా గమనించిన భర్త, అత్తమామ తనకు సహాయం చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఏమాత్రం కూడా వెనకాడకుండా సహాయం చేసి వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించారు. ఎప్పుడూ కూడా మనం బంధాలను పెంచుకుంటూ పోవాలే కానీ తుంచుకుంటూ వెళ్ళకూడదు. అలా తుంచుకుంటూ వెళ్ళడానికి కారణం ఏదైనా ఉంది అంటే మన ప్రవర్తన మాత్రమే. ప్రతి ఒక్క మనిషితో మన ప్రవర్తన చాలా బాగుండాలి. పెద్దవారైనా, చిన్నవారైనా, ముసలివారైనా, పిల్లలైనా ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి చేసే సహాయం వాళ్ళకి చేయాలి. అప్పుడే బంధం అనేది ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ఏ మనిషిని ఎవరిని కూడా తుంచేసి మాట్లాడకూడదు, మన ఇష్టానికి మాట్లాడకూడదు. ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, జీవితంలో ప్రతి ఒక్కరి సహాయాన్ని పొందుకునేలాగా మనం ఒక స్థాయిలోకి వెళ్ళాలి. అల్లుడు అంత బాగా ఆలోచించాడు అంటే భార్య గురించి, అత్తమామల గురించి ఎంత సంస్కారవంతమైన అబ్బాయి అయి ఉంటాడు. ఒకవేళ సంస్కారవంతమైన అబ్బాయి కాకపోయినా అత్తమామల కష్టాన్ని అర్థం చేసుకున్న అబ్బాయి అయి ఉంటాడు. బంధాలు తెగిపోవడానికి ముఖ్య మూల కారణం ఏమిటి అంటే కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆదుకునే స్వభావం లేకపోవడం వల్ల మాత్రమే. ఎదుటి వారి దగ్గర నుండి సహాయం తీసుకోవడమే కాదు, మనకు సహాయం చేయడం కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే వారిని చూసైనా నేర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న కథ మీకు గనక నచ్చినట్లయితే
లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటిసారిగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఉంది వ్లాగ్ అయితే చాలా ఉంది. మొత్తం కూడా ఇంట్లో పనులే కదా. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంట్లో పని ఏముంది అని చెప్పి. నిజానికి ఈ వీడియో మొత్తం షూట్ చేసి చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఎంత పని చేస్తున్నాము ఏంటి అన్నది. ఒక్క క్షణం తీరిక ఉండదు, కానీ దమిడి ఆదా ఉండదు అంటే సామెత ఈ విధంగానే చెప్పారు. ఇంట్లో ఆడవాళ్ళు ఒక్క క్షణం తీరికగా ఉండరు, కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించలేరు. ఒక్క రూపాయి కూడా సంపాదించలేని పనికి ఏ మాత్రం కూడా విలువ లేదు. చేసే పని ఎక్కువ, కష్టము ఎక్కువ, సమయము ఎక్కువ, కానీ విలువ గౌరవం మాత్రం చాలా 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 తక్కువ. Apa lagi? Sudah, Mas, dulu tekan dulu, yang lagi.
సర్లే పోయి చదువుకోపో చాలే